ఐఫా 2017 అవార్డ్స్ వేడుకలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఐఫా అవార్డ్స్ రెండో రోజు హిమాన్షు ఒక్కడే ఈ వేడుకకు హాజరు కావడం విశేషం. సినీ తారలను స్క్రీన్ పై కన్నా రియల్ గా చూడటం చాలా ఇష్టం, అందుకే ఇక్కడికి వచ్చారని హిమాన్షు చెప్పాడు. గత సంవత్సరం ఐఫా అవార్డ్స్ వేడుకల్లోనూ పాల్గొన్నప్పటికీ ఎక్కడో చివరన కూర్చున్నాను, కానీ ఈసారి ముందు వరుసలో కూర్చుంటున్నాము. అందరినీ చాలా దగ్గరగా చూడబోతున్నాను. చాలా ఆనందంగా ఉంది. నాకు ప్రత్యేకించి ఫేవరెట్ హీరో హీరోయిన్ అంటూ లేరు. మా తాతగారే నా ఫేవరెట్ హీరో. తాతగారు రోజు రాత్రి నాతో ఉంటారు. ఇద్దరం కలిసి సినిమాలు చూస్తుంటాం, కథలు కూడా చెబుతారు. నా లాస్ట్ మూవీ కాటమరాయుడు అని చెప్పుకొచ్చాడు హిమాన్షు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.